హలో టీచర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీటెట్ నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది. అక్టోబర్ 15th వరకు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. సో అంతకుముందు మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఈరోజు నుండి నేను సిడిపి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం అందులో ఫేజెస్ ఆఫ్ టీచింగ్ గురించి నేర్చుకుందాం. నేను సిడిపి క్లాసెస్ టోటల్ కంప్లీట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లెసన్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఈరోజు బేసిక్స్ నుండి స్టార్ట్ చేద్దాం. ఫేజెస్ ఆఫ్ టీచింగ్. వాట్ ఆర్ ద ఫేజెస్ ఆఫ్ టీచింగ్? ఏముంటాయి? చాలామందికి తెలిసిందే. దానిలో ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఇంటరాక్ట్ అవ్వాలి, చిల్డ్రన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. దెన్ ఇంటరాక్ట్ అయ్యాక వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారనేది టెస్ట్ పెట్టి ఎవాల్యుయేట్ చేయాలి. ఇది మనకు తెలిసింది, మనం చిన్నప్పటి నుండి చూసాం. సో అవే 3 ఫేజెస్ అన్నమాట. వాటి గురించి డీటెయిల్గా కీ యాక్టివిటీస్ అండ్ వాటి పర్పస్ ఏంటి అని తెలుసుకుందాం విత్ ఏ షార్ట్ ట్రిక్. ఓకే, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ టీచింగ్. ఇందాక చెప్పినట్టుగా ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీ, టీచింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్లాన్డ్ యాక్టివిటీ దట్ గోస్ త్రూ 3 మేజర్ ఫేజెస్. అంటే 3 మేజర్ ఫేజెస్ ఉన్నాయన్నమాట. టీచింగ్లో మనకి 3 మేజర్ ఫేజెస్ ఉన్నాయి. 3 మేజర్ ఫేజెస్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీయాక్టివ్, నెక్స్ట్ ఇంటరాక్టివ్, దెన్ పోస్ట్ యాక్టివ్. ఇవి 3 మేజర్ ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ మనం ప్రీయాక్టివ్ ఫేజ్ చూద్దాం. దిస్ ఈజ్ ద ప్లానింగ్ స్టేజ్. అంటే బిఫోర్ టీచింగ్, మనం క్లాస్ రూమ్కి వెళ్ళక ముందు ఉన్న ఫేజ్ని మనం ప్రీయాక్టివ్ ఫేజ్ అంటాం. ప్రీయాక్టివ్ ఫేజ్ అనేది బిల్డింగ్ కట్టే ముందు బ్లూ ప్రింట్ తీసుకుంటాం కదండి. సో అలాంటి బ్లూ ప్రింట్ ప్లానింగ్ స్టేజ్ అనేది ప్రీయాక్టివ్ ఫేజ్. సో ఇందులో కీ యాక్టివిటీస్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైనింగ్ ఆబ్జెక్టివ్స్, దెన్ డిసైడింగ్ వాట్ స్టూడెంట్స్ షుడ్ లెర్న్. స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, ఈరోజు టాపిక్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకొని స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ కంటెంట్ అనాలిసిస్, ఆ టాపిక్కి సంబంధించి ఎలా చేసుకోవాలి, ఎలా టీచ్ చేయాలి అనేది స్మాలర్ యూనిట్స్గా, లాజికల్ యూనిట్స్గా లెక్చర్ పెట్టాలా, డిస్కషన్ చేయాలా, యాక్టివిటీ బేస్డ్ కండక్ట్ చేయాలా, ఎక్సెట్రా అనేది డిసైడ్ అయ్యే ఫేజ్ అనమాట. నెక్స్ట్ ఆ రోజు ఆ లెసన్ ప్లాన్ ప్రిపేర్ అవ్వాలి. అంటే అందులో స్టెప్స్ ఏంటి, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వాలి, క్వశ్చన్స్ ఏమి ఇవ్వాలి అనేది సీక్వెన్స్గా రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ దానికి ఏమైనా టూల్స్ అవసరం అయితే లైక్ చార్ట్స్, మోడల్స్, డిజిటల్ ప్రజెంటేషన్ అలాంటివి ముందే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ డిసైడింగ్ ఎవాల్యుయేషన్ టూల్స్. అంటే మనకి ఏ టూల్స్ కావాలి, లాస్ట్కి వాళ్ళ క్లాస్ చెప్పాక క్వశ్చన్స్ ఏం అడగాలి, అసైన్మెంట్స్ ఏమి ఇవ్వాలి, టెస్ట్ ఏం రాయాలి, వాళ్ళు ఎంతవరకు గ్రాస్ప్ చేసుకున్నారు దానికి డిసైడింగ్ టూల్స్ కూడా మనం ఇక్కడే 3 ఫేజెస్ని కవర్ చేస్తాం అన్నమాట. ఇది ఓన్లీ ప్లానింగ్ స్టేజ్. మనం ఇక్కడ కేవలం ప్లానింగ్ మాత్రమే చేస్తాం. పర్పస్ ఏంటి? టు ఎన్ష్యూర్ టీచర్ ఎంటర్స్ ద క్లాస్ రూమ్ ప్రిపేర్డ్ అండ్ ఆర్గనైజ్డ్. ప్రిపేర్ లేకుండా ఏది పడితే అది చెప్పలేం కదా. సో ఫస్టే ప్రిపేర్ అయ్యి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఏ ఎగ్జాంపుల్స్ యూజ్ చేయాలి, ఏ క్వశ్చన్స్ అడగాలి, ఇంట్రెస్టింగ్గా ఎలా చేయాలి క్లాస్ని అనేది ఈ ప్రిపరేటరీ ఫేజ్ అంటే ప్రీ యాక్టివ్ ఫేజ్ పర్పస్ అన్నమాట. నెక్స్ట్ ఇంటరాక్టివ్ ఫేజ్. నెక్స్ట్ మనం క్లాస్ రూమ్కి వెళ్ళి ఏం చేస్తాం, సో ఆ ఫేజ్ని ఇంటరాక్టివ్ ఫేజ్ అంటారు. డ్యూరింగ్ టీచింగ్. ఇంటరాక్టివ్ ఫేజ్ ఇస్ డ్యూరింగ్ టీచింగ్. ఇట్ ఈజ్ అన్ యాక్షన్ స్టేజ్. యాక్షన్ స్టేజ్ అంటే మన క్లాస్ రూమ్లోకి వెళ్ళి టీచర్ స్టూడెంట్స్కి ఏమేమి చెప్తుంది, రియల్ టైంలో జరిగే ప్రాసెస్ని యాక్షన్ స్టేజ్ అంటారు. ఇందులోకి యాక్టివిటీ వచ్చేసి క్రియేటింగ్ మోటివేషన్. మనం స్టార్టింగ్గా వెళ్ళి లెసన్ చెప్పడం కరెక్ట్ పద్ధతి కాదు. మనం స్టార్టింగ్ ఏం చేయాలి, మోటివేట్ చేయాలి. లైక్ మనం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగాలి. స్టూడెంట్స్ అటెన్షన్ గ్రాస్ప్ చేయాలంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగాలి, ఎగ్జాంపుల్ ఇవ్వాలి ఆర్ స్టోరీ చెప్పాలి. అన్నిటికీ క్వశ్చన్ అడగలేము. సో రిలేటెడ్గా టాపిక్ని బట్టి క్వశ్చన్ ఆర్ ఎగ్జాంపుల్ ఆర్ స్టోరీ చెప్పేసి క్లాస్ స్టార్ట్ చేయాలి. క్లాస్ స్టార్ట్ చేశాక మన కంటెంట్ ప్రజెంటేషన్ అనేది ఎలా ఉండాలి అంటే ఎక్స్ప్లెయినింగ్ ద టాపిక్ స్టెప్ బై స్టెప్.
అక్కడ ఇక్కడ కాకుండా క్లియర్గా స్టెప్ బై స్టెప్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. యూజ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ అంటే మనం తీసుకొచ్చిన చార్ట్స్ ఆర్ పేపర్స్ ఏదైనా టూల్స్ తీసుకొస్తాం కదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమిస్ట్రీ ఉందనుకోండి, మాలిక్యూల్ స్ట్రక్చర్స్, ఫిజిక్స్ రిలేటెడ్ అయితే చార్ట్స్ వేయడం, అలాంటి డిఫరెంట్ తీసుకొస్తాం కదా. సైన్స్ అయితే ప్లాంట్ తీసుకురావడం, అలాంటి టూల్స్ తీసుకొచ్చి కాన్సెప్ట్ రిలేటెడ్గా క్లియర్గా ఇంట్రెస్టింగ్గా క్లాస్ని చెప్పాలన్నమాట. నెక్స్ట్ చెప్పేటప్పుడు క్వశ్చన్స్ని అడగాలి అనమాట. ఎందుకంటే వాళ్ళు వింటున్నారా లేదా అని, వాళ్ళ అండర్స్టాండింగ్ ఎక్కడ వరకు అర్థమవుతుంది అని. మిడిల్లో స్టూడెంట్స్కి బోర్ కొట్టకుండా వాళ్ళని ఎంగేజ్గా ఉంచడానికి క్వశ్చన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి టీచింగ్ ఫేజ్లో. వాళ్ళు అర్థమవుతుందా లేదా తెలుసుకోవచ్చు, మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ గైడ్ ప్రాక్టీస్. మనం యాక్టివిటీ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ స్టూడెంట్స్తో పార్టిసిపేట్ చేపిస్తే కాన్సెప్ట్ రిలేటెడ్గా స్టూడెంట్స్తో యాక్టివిటీస్ చేయిస్తే వాళ్ళ టాపిక్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, త్వరగా అర్థం చేసుకోగలరు. నెక్స్ట్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటే ఇవన్నీ యూజ్ చేసి క్వశ్చన్స్, మాడ్యూల్స్, ఎయిడ్స్ అంటే టూల్స్ యూజ్ చేసి క్వశ్చన్స్ అడుగుతూ అటెంటివ్గా ఉండడానికి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి, టాపిక్లో అండర్స్టాండింగ్ చేయడానికి క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటారు. ఇవన్నీ ఇంటరాక్టివ్ ఫేజ్లో జరుగుతాయి. అయితే ఇంటరాక్టివ్ ఫేజ్ పర్పస్ ఏంటి? టు కమ్యూనికేట్ నాలెడ్జ్ ఎఫెక్టివ్లీ అండ్ ఫెసిలిటేట్ యాక్టివ్ లెర్నింగ్. అంటే మనం స్టూడెంట్స్తో ఎలా కమ్యూనికేట్ అవుతున్నాము, ఎగ్జాంపుల్స్, కొటేషన్స్, మనం స్టూడెంట్స్తో ఎలా కమ్యూనికేట్ అవుతున్నాము, క్వశ్చన్స్, స్టోరీ, మోటివేటింగ్, వాళ్ళ టాపిక్ మీద ఇంట్రెస్టింగ్ తెప్పించి వాళ్ళకి అండర్స్టాండ్ చేయాలి టాపిక్ని, నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి టీచర్ స్టూడెంట్స్కి, అండ్ వాళ్ళని ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆర్ యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి, యాక్టివ్గా ఇంటరాక్ట్ అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేయాలి. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ టీచింగ్. ఇది మన ఇంటరాక్టివ్ ఫేజ్లో ఉంటుంది. అంటే డ్యూరింగ్ టీచింగ్ మనం స్టూడెంట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళతో ఎలా టాపిక్ని అర్థమయ్యేలాగా క్లియర్గా గుర్తుంచుకునేలాగా ఎలా చెప్తాము, ఎలా ఎంగేజింగ్గా యాక్టివ్గా ఉంచుతాము స్టూడెంట్స్ని క్లాస్ రూమ్లో అనేది ఇంటరాక్టివ్ ఫేజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ యాక్టివ్ ఫేజ్. దిస్ ఈజ్ ద థర్డ్ ఫేజ్ అనమాట. పోస్ట్ యాక్టివ్ ఫేజ్ ఆఫ్టర్ టీచింగ్ అంటే టీచింగ్ తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ అయ్యాం, దెన్ ఎక్స్ప్లెయిన్ చేసాము, స్టూడెంట్స్ని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ టాపిక్ అర్థమయ్యేలా చేసాము. వాళ్ళ టాపిక్ అర్థమైందా లేదా అనేది మనం ఇక్కడ తెలుసుకునే స్టేజ్. దిస్ ఈజ్ ద ఎవాల్యుయేషన్ ఫేజ్ అంటారు. అండ్ రిఫ్లెక్షన్ స్టేజ్, మనం చెప్పింది వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది అనేది మనకు కూడా ఐడియా రావడానికి. ఇక్కడికి యాక్టివిటీస్ వచ్చేసి ఎవాల్యుయేషన్ ఆఫ్ లెర్నింగ్ లైక్ టెస్ట్, క్విజెస్, ఓరల్ క్వశ్చన్స్ ఆర్ అసైన్మెంట్స్. అంటే మనం ఇక్కడ ఎవాల్యుయేషన్ ఎలా చేస్తాం, డిఫరెంట్ మెథడ్స్లో యూజ్ చేస్తాం. లైక్ టెస్ట్ కండక్ట్ చేస్తాము, క్విజెస్, ఓరల్ క్వశ్చన్స్ ఆర్ అసైన్మెంట్స్ ఇస్తాము. నెక్స్ట్ అన్నీ అయిపోయాక ఫీడ్బ్యాక్ తీసుకుంటాం స్టూడెంట్స్ దగ్గర నుండి. వాళ్ళకి అర్థమైందా లేదా, మిస్టేక్స్ ఏంటి, వాళ్ళకి కొన్ని రాంగ్గా అర్థమవుతాయి, క్లారిటీగా టాపిక్ అర్థం కానప్పుడు మిస్కన్సెప్షన్స్ అంటారు. సో వాటిని స్టూడెంట్స్ ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు, వాళ్ళకి డౌట్స్ ఉన్నాయని ఫీడ్బ్యాక్ టు స్టూడెంట్స్ ఇవ్వడం అన్నమాట. అంటే ఈ టెస్ట్లో కండక్ట్ చేసిన వాటిలో మనకి వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ చేశారు, ఎక్కడ మిస్టేక్స్ అయ్యాయి, వాళ్ళు ఎలా రాంగ్గా కన్వే చేసుకున్నారు కొన్ని మిస్టేక్స్ని, కొన్ని టాపిక్స్ని. ఫీడ్బ్యాక్ టు స్టూడెంట్స్ అంటే వాళ్ళ మిస్టేక్స్ని క్లారిఫై చేయడం అన్నమాట. ఈ టెస్ట్లో వాళ్ళు మిస్టేక్ చేసి ఉంటారు, క్విజ్ ఆర్ ఓరల్ క్వశ్చన్స్లో మనం పెట్టిన ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో వాళ్ళ మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేసి అది కాదు ఇది అని కరెక్ట్గా చెప్పాలన్నమాట. నెక్స్ట్ వాళ్ళ మిస్కన్సెప్షన్, అదే టాపిక్ని వాళ్ళ వేలో అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు మిస్అండర్స్టాండ్ అవ్వడం వల్ల టాపిక్ని వాళ్ళకి కన్వే అవ్వదు. సో వాటిని
క్లియర్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఫీడ్బ్యాక్ టు స్టూడెంట్స్ అనమాట. నెక్స్ట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ బై టీచర్. అంటే మనము సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే ఏది వర్క్ అయింది, ఏ మెథడ్ వర్క్ కాలేదు, ఈ టాపిక్కి ఎలా చేంజ్ చేయాలి మెథడ్, ఇంకో టాపిక్ ఎలా తీసుకోవాలి, ప్లానింగ్ చేసుకొని నెక్స్ట్ టైం ఎలా మంచిగా చెప్పాలి, ఆర్ ఇదే ప్రాసెస్ని ఇదే లెసన్ని మళ్ళీ చెప్పాలా వద్దా అనేది డిసైడ్ చేసుకొని వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ రెమెడియల్ టీచింగ్. రెమెడీస్ అంటే చిట్కాలు, మనం చూస్తాం కదా ప్రాబ్లమ్స్కి చిట్కాలు, లైక్ దట్ టీచింగ్లో కూడా చిట్కాలు అనమాట. హెల్పింగ్ స్టూడెంట్స్ హు డు నాట్ గ్రాస్ప్ ద టాపిక్ ఎవరికైతే అందరికీ ఈక్వల్గా అర్థం కాదు కదండి. నాలెడ్జ్ అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. కొందరు త్వరగా అర్థమవుతుంది, కొందరు త్వరగా అర్థం కాదు. సో వాళ్ళ కోసం స్పెషల్గా మళ్ళీ హెల్ప్ చేయాలి. వాళ్ళకి టాపిక్ ఎంతవరకు అర్థమైంది, ఇంకా అర్థం కాని వాళ్ళకి చెప్పాలన్నమాట క్లియర్గా. దిస్ ఈజ్ ద రెమెడియల్ టీచింగ్. సో ఇందులో వచ్చేసి ఇవి కీ యాక్టివిటీస్. ఎవాల్యుయేషన్ చేయాలి, ఫస్ట్ టెస్ట్, నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి స్టూడెంట్స్కి, నెక్స్ట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్, టీచింగ్ మెథడ్స్ని ఏది వర్క్ అయింది ఏది వర్క్ కాలేదని చెప్పి చూసుకోవాలి. అండ్ రెమెడియల్ టీచింగ్ అంటే ఎవరికైతే అర్థం కాలేదో మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయాలి, మళ్ళీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. దిస్ ఈజ్ ద పోస్ట్ యాక్టివ్ ఫేస్ అనమాట. ఆఫ్టర్ టీచింగ్ మన టాపిక్ చెప్పాక ఇవి చేస్తాం. ఇది ఎవాల్యుయేషన్ ఆర్ రిఫ్లెక్టివ్ స్టేజ్ అంటారు దీన్ని. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పోస్ట్ యాక్టివ్ ఫేజ్ అంటే టు మెజర్ లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ ఇంప్రూవ్ ఫ్యూచర్ టీచింగ్. ఇందాక తెలుసుకున్నాం కదా కీ యాక్టివిటీస్లో వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది అనేది తెలుసుకోవడానికి, మనం ఫ్యూచర్లో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి టీచింగ్ స్టూడెంట్స్కి అకార్డింగ్గా అనేది దీని పర్పస్. థర్డ్ పోస్ట్ యాక్టివ్ ఫేజ్ పర్పస్ ఇది, టు మెజర్ లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ ఇంప్రూవ్ ఫ్యూచర్ టీచింగ్. అర్థమైంది అనుకుంటాను అందరికీ. అండ్ మనం ఇప్పుడు ఎంసీక్యూస్కి వెళ్తాం. నాకు తెలిసి మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇది ఎగ్జామ్లో కొన్నిసార్లు ఆప్షన్స్తో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఈజీగా ట్రిక్తో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చెప్తాను. మీకు నచ్చితే గుర్తుపెట్టుకోండి, లేదంటే ఆర్డర్ వైజ్ ఎగ్జామ్లో చూడండి. జస్ట్ ఈ ట్రిక్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ 3 ఫేజెస్ అర్థమయ్యాయి. మనం టీచింగ్లో ఇంప్లిమెంట్ చేసే ఈ 3 ఫేజెసే. బట్ ఎగ్జామ్లో వచ్చేటప్పుడు ఆప్షన్స్ మధ్యలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. సో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చిన్న ట్రిక్తో తెలుసుకుందాం. ఓకే, పిఐపి అంటే ఫస్ట్ ఫేజ్, ప్రీ యాక్టివ్ ఫేజ్, నెక్స్ట్ ఇంటరాక్టివ్ ఫేజ్, నెక్స్ట్ పోస్ట్ యాక్టివ్ ఫేజ్. ప్రీ యాక్టివ్ ఫేజ్, ఇంటరాక్టివ్ ఫేజ్, పోస్ట్ యాక్టివ్ ఫేజ్ అంటే పిప్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రీ యాక్టివ్ ఫేజ్లో ప్లానింగ్ చేస్తాము, ఇంటరాక్టివ్ ఫేజ్లో పర్ఫామ్ చేస్తాము, క్లాస్లో ఇంటరాక్ట్ అవుతాం స్టూడెంట్స్తో, పోస్ట్ యాక్టివ్ ఫేజ్లో ఎవాల్యుయేట్ చేస్తాము, వాళ్ళని టెస్ట్ చేస్తాము. ఇది ట్రిక్. ఇలా మనం పిప్ అని గుర్తుపెట్టుకుంటే మనకు ఆప్షన్స్ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా పెట్టేయచ్చు అనమాట. మీకు టాపిక్ అర్థమైంది అనుకుంటాను. అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి చూడండి వీడియోని. అండ్ ఇప్పుడు మనం ఎంసీక్యూస్ చూద్దాం. మనకి సీటెట్లో ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈ లెవెల్లో ఆర్ ఇంతకంటే హై లెవెల్లో ఉంటాయి క్వశ్చన్స్. ఫస్ట్ బేసిక్గా మనం ఎలా అని ఈరోజు టాపిక్ ఎంతవరకు అర్థమైందని చెప్పేసి మనం ఎంసీక్యూస్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ప్రీ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ నాట్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. నాట్ ఏ పార్ట్ ఆఫ్ ప్రీ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్ అన్నారు. ఫస్ట్ ప్రిపేరింగ్ లెసన్ ప్లాన్. ఇది వచ్చేసి ఫస్ట్ ఫేజ్ అనమాట. అండ్ డిసైడింగ్ టీచింగ్ ఆబ్జెక్టివ్స్, ఇది కూడా ప్రిపరేటరీ ఫేజ్. అంటే ప్రీ యాక్టివ్ ఫేజ్లోనే ఏమేమి ఆబ్జెక్టివ్స్ ఉండాలనేది ఇది కూడా ప్రీ యాక్టివ్ ఫేజే. ఎవాల్యుయేటింగ్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్, ఇది వచ్చేసి పోస్ట్ యాక్టివ్ ఫేజ్, అంటే టెస్టింగ్ ఫేజ్ కదా. సో ఎవాల్యుయేటింగ్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అనేది పోస్ట్ యాక్టివ్ ఫేజ్. నెక్స్ట్ సెలెక్టింగ్ టీచింగ్ ఎయిడ్స్, మనం ఏమేమి అవసరం, చార్ట్స్ ఆర్ ప్లాన్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఇలాంటివి ఏమేమి అవసరం అనేది కూడా మనం ప్రీ యాక్టివ్ ఫేజ్లోనే చూస్తాం. సో ఇది కూడా ఆప్షన్ కాదు. రైట్ ఆప్షన్ వచ్చేసి సి ఈజ్ ద రైట్ ఆప్షన్.
ఆన్సర్ ఈజ్ ద సి. నెక్స్ట్, ఇంటరాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్. ఇంటరాక్టివ్ ఫేజ్ దేని మీద ఫోకస్ చేస్తుంది అని అన్నారు. ఫస్ట్, ప్లానింగ్ ఆబ్జెక్టివ్స్. ఇది వచ్చేసి మనం ప్రీ యాక్టివ్ ఫేజ్లో చూస్తాం, ప్రిపరేటరీ ఫేజ్లో. నెక్స్ట్, ఎంగేజింగ్ విత్ స్టూడెంట్స్ అండ్ డెలివరింగ్ కంటెంట్. దిస్ ఈజ్ ద ఆన్సర్. మనం స్టూడెంట్స్తో ఎంగేజ్ అయ్యి, మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మన కంటెంట్ని ఎలా షేర్ చేసుకున్నాం అనేది ఇంటరాక్టివ్ ఫేజ్. అండ్ రైటింగ్ రిపోర్ట్ ఆఫ్టర్ క్లాస్, ఇది వచ్చేసి ఫీడ్బ్యాక్ టు ద స్టూడెంట్స్. ఇందాక మనం థర్డ్ ఫేజ్లో డిస్కస్ చేసుకున్నాం కదా, పోస్ట్ యాక్టివ్ ఫేజ్లో, అదన్నమాట రైటింగ్ ఏ రిపోర్ట్ ఆఫ్టర్ క్లాస్. అండ్ ప్రిపేరింగ్ క్వశ్చన్ పేపర్స్, ఇది కూడా ఆఫ్టర్ క్లాస్ అన్నమాట. మనం టెస్ట్ చేయడానికి, ఎవాల్యుయేషన్ చేయడానికి థర్డ్ ఫేజ్లో ఇది జరుగుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫేజ్ ప్లానింగ్, సి వచ్చేసి రైటింగ్ రిపోర్ట్స్ అంటే ఫీడ్బ్యాక్, థర్డ్ ఫేజ్. ఇది కూడా థర్డ్ ఫేజ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎంగేజింగ్ విత్ ద స్టూడెంట్స్ అండ్ డెలివరింగ్ ద కంటెంట్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ద బి. సి, ఆన్సర్ ఈజ్ బి. మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్ డస్ ఏ టీచర్ అనలైజ్ ద టీచింగ్ కంటెంట్ అండ్ బ్రేక్ ఇంటూ స్మాలర్ యూనిట్స్. ఏ ఫేజ్లో టీచర్ అనేది టీచింగ్ని కంటెంట్ని బ్రేక్ చేసి స్మాలర్ యూనిట్స్గా కన్వర్ట్ చేస్తారు? ఏ ఫేజ్లో? ప్రీ యాక్టివ్ ఫేజ్. డైరెక్ట్ ఇంటరాక్టివ్ టైంలోనే చెప్పారు కదా. ప్రీ యాక్టివ్ ఫేజ్ ప్లానింగ్ స్టేజ్లో మనం ఎంతవరకు చెప్పాలి, ఏ టైంలో చెప్పాలి, ఎన్ని డేస్లో చెప్పాలి, ఎన్ని అవర్స్లో చెప్పాలి అని ముందే డిసైడ్ అవుతాం కదా స్మాల్ యూనిట్లో. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంటరాక్టివ్ ఫేజ్లో డైరెక్ట్ మనం టాపిక్ని కన్వే చేస్తాం. ప్లానింగ్ అనేది ప్రీ యాక్టివ్ ఫేజ్లోనే అయిపోతుంది. పోస్ట్ యాక్టివ్ ఫేజ్లో మనకు టాపిక్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారని ఎవాల్యుయేట్ చేస్తాం. డి ఆప్షన్ ఎలాగో కాదు. ద ఆన్సర్ ఈస్ ప్రీ యాక్టివ్ ఫేజ్. ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్, పోస్ట్ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్ ఇన్వాల్వ్స్. పోస్ట్ యాక్టివ్ ఫేజ్లో ఏమేమి ఉంటాయి అంటే, థర్డ్ ఫేజ్ మనకి ఆఫ్టర్ టీచింగ్. పోస్ట్ యాక్టివ్ అంటే ఆఫ్టర్ టీచింగ్. ఫస్ట్, సెట్టింగ్ టీచింగ్ ఆబ్జెక్టివ్స్. సెట్టింగ్ టీచింగ్ ఆబ్జెక్టివ్స్ ఇది వచ్చేసి మనకి ఏ కాన్సెప్ట్ టీచ్ చేయాలి అవన్నీ వచ్చేసి ప్రీ యాక్టివ్ ఫేజ్లోనే వస్తాయి. సో ఇది ఫస్ట్ ఫేజ్ అనమాట, ఇది కాదు. డెలివరింగ్ లెక్చర్ ఇన్ ఏ క్లాస్ అంటే ఇంటరాక్టివ్ ఫేజ్లో మనం స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ మన టాపిక్ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటాం స్టూడెంట్స్తో. ఇది కూడా కాదు, ఈ సెకండ్ ఫేజ్. ఎవాల్యుయేటింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ గివింగ్ ఫీడ్బ్యాక్, ఇది సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం ఎంత గ్రాస్ప్ చేసుకున్నారు స్టూడెంట్స్ నాలెడ్జ్ని, ఎంత వరకు లెర్న్ చేశారు టాపిక్ని, మనం పోస్ట్ యాక్టివ్ ఫేజ్లో వాళ్ళకి టెస్ట్ కండక్ట్ చేసి ఎవాల్యుయేట్ చేస్తాం. అండ్ దెన్ వాళ్ళకి ఏదైనా మిస్టేక్స్ అవుతే ఫీడ్బ్యాక్ ఇస్తాం. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెలెక్టింగ్ టీచింగ్ ఎయిడ్స్, ముందే టూల్స్ సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం. సో ప్రిపరేటరీ ఫేజ్లో ఆర్ ప్రీ యాక్టివ్ ఫేజ్ అంటారు దాన్ని, బిఫోర్ టీచింగ్. సో ఇది ఫస్ట్ ఫేజ్. ద ఆన్సర్ వచ్చేసి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ పోస్ట్ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్. ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్, రెమీడియల్ టీచింగ్. రెమీడియల్ టీచింగ్ ఏంటి? ఎవరికైతే అర్థం కాలేదో, ఎవరికైతే గ్రాస్ప్ చేసుకోలేదో అలాంటి స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం అనేది రెమీడియల్ టీచింగ్ అంటారు. ఇది ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఏ ఫేజ్లో? ప్రీ యాక్టివ్ ఫేజ్లో మనం ఓన్లీ ప్రిపేర్ చేసుకుంటాం, క్లాస్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వం. ఇంటరాక్టివ్ ఫేజ్లో మనం ఓన్లీ డెలివర్ చేస్తాం మన నాలెడ్జ్ని. పోస్ట్ యాక్టివ్ ఫేజ్లో మనం టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఎవరికైతే అర్థం కాలేదో మళ్ళీ వాళ్ళకి చెప్పడం కానీ హెల్ప్ చేయడం కానీ ఆ టాపిక్లో చేసేది పోస్ట్ యాక్టివ్ ఫేజ్. ద ఆన్సర్ ఈజ్ సి. ప్లానింగ్ ఫేజ్ అన్న ప్రీ యాక్టివ్ ఫేజ్ అన్న సేమ్. సో ఆన్సర్ ఈజ్ సి అన్నమాట. ద ఆన్సర్ ఈజ్ సి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని సిడిపి క్లాసెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసి కమిషన్స్ మీద ఉంటుంది. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.